హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి నేను కొత్త ఆవకాయ అయితే పడుతున్నాను. మామూలుగా సింపుల్‌గా 2 మామిడికాయలు తీసుకొని సింపుల్‌గా పడుతున్నాను. ఇలా మనం అప్పుడప్పుడు ట్రై చేస్తే మనకి ఆవకాయ ప్రాసెస్ వస్తుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! ఆవకాయలతో అంతా గుమగుమలాడిపోతుంది ప్రతి ఇల్లుని. అలాగే మీరు ఎలాంటి పచ్చళ్ళు పట్టుకున్నారు? ఆవకాయ, మాగాయ అదంతా కామన్. ఇంకా ఎలాంటి పచ్చళ్ళు? అల్లం పచ్చడి, అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు ఉంటాయి కదా! మీరు ఎలాంటి పచ్చళ్ళు పట్టుకున్నారు? మనకి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ, ముద్దపప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బిర్యానీలు కూడా పనికిరావు. కొత్త ఆవకాయ ముందు ఏ ఆవకాయ అయినా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెం అది ఇప్పుడు టీనేజ్ పిల్లలకి నేను చెప్తున్నాను. కొత్తగా సరదాగా ట్రై చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే సెట్ అయిపోతుంది. అలా పెద్దవాళ్ళకైతే ఇంకా మనకి ఇంకా చాలా టైం పడుతుంది పెద్దవాళ్ళు చేసినట్లు చేయాలంటేని. ఇలా ఆవకాయ ముక్కలైతే ఈ సైజు నేను కట్ చేసుకున్నానండి. ఇది టెంక పట్టలేదు ఇంకాని. లేత లేత మామిడికాయ ఇది. కొంచెం ఇలా టెంక పట్టిన తర్వాత అయితే ఇంకా బాగా నిల్వ ఉంటుంది. చూడండి ఈ మధ్యలో కొంచెం వైట్గా ఉంటుంది కదా! అది స్పూన్తో తీసుకుని కొంచెం శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముక్కలైతే ఒక బౌల్లో వేస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టము. ఇది మెంతి పొడి అండి. ఒకసారి రోస్ట్ చేసిన తర్వాత ప్యాన్ మీద రోస్ట్ చేసిన తర్వాత వేసుకోవాలి. నేనైతే ఉజ్జాయింపుని వేసేస్తున్నాను. ఒక 2 మామిడికాయ ముక్కలే కదా అనేసి నేను ఉజ్జాయింపుని వేసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా కొలతల ప్రకారం అయితే తీసుకోవట్లేదు. ఫస్ట్ మెంతిపిండి వేసిన తర్వాత ఆవాలు, తర్వాత ఉప్పు, తర్వాత కారం మనకి ఎంత పడుతుందో తెలిసిపోతుంది. కొంచెం ప్రాసెస్సే కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ఇలా ఫాలో అవుతే కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక 10 డేస్లో పచ్చడి అయితే స్టోర్ చేసుకున్నాను. ఇది నాకు 10 డేస్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇంకా 10 డేస్లో అయిపోతుంది కదా అని ఆయిల్ అయితే హీట్ చేయలేదు. ఆయిల్ హీట్ చేస్తారు కదా, వేరుశనగ ఆయిల్ హీట్ చేయకుండానే 10 డేస్లో అయిపోతుంది కదా అనేసి నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. బాగుంది, చాలా బాగుంది ప్రాసెస్ అదిని. నేను ఇది చేయడం అయితే నేను ఫస్ట్ టైం చేశానండి. అసలు ఏ వీడియోస్లో చూడకుండా నేను ఓన్గా ఏమేమి వేస్తారో అవి మామూలుగా తెలుసు కాబట్టి నార్మల్గా అలాగే నేను ఫాలో అయ్యాను. పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు. ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం బాగుంది అంటే అదో ఫీల్ బాగుంటుంది కదా మనకి. ఆ రోజు ఎంత పని చేసినా కూడా పని చేసామన్న అంత అనిపించదు. అంత హ్యాపీనెస్గా ఉంటుంది మనకి. నాకు కొంచెం కారం పట్టింది కాబట్టి కొంచెం వేసుకున్నాను. గ్రేవ్ కోసం గ్రేవ్ కావాలనేసి వేసుకున్నాను. చాలా బాగుంది పచ్చడి అయితేనే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా అమ్మాయి కూడా టేస్ట్ చూసింది. ఆవకాయ ముక్క కావాలి అని పెరుగన్నంలో కూడా వేసుకుని తిన్నది. అలాగే అన్నంలో కలుపుకున్న కూడా తిన్నది. ఎప్పుడు పచ్చళ్ళ దగ్గరికి రానమ్మాయి వచ్చిందంటే మరి ఎంత టేస్ట్గా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది అంట. ఆవకాయ అయిపోయినప్పుడు కూడా అడిగింది ఆవకాయ